నేను యుద్ధం చెయ్యా ఎందుకంటే నాకు అధికారం ఇయ్యలే. నేను రాజునైతేనే యుద్ధం చేస్తా. నేను ప్రజల పక్షాన నిలబడా. నాకు ముఖ్యమంత్రి పదవి మళ్ళీ నాది నాకు ఇస్తేనే నేను ప్రజాక్షేత్రం కొట్లాడతా అంటుండు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. గట్టి ఎందుకంటాడు అంటే గట్లనే అంటాడు. అన్న విధంగానే ఆయన చేస్తుండు. ఆయన బిహేవియర్ కూడా అట్లే ఉంది కదా. గెలిచిన 15 నెలల కాలం నుంచి ఫామ్ హౌస్కే పరిమితమై బయటకు రాకుండా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ సెషన్లో పార్టిసిపేట్ చేసి ఆ అసెంబ్లీకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఎవరెత్తకుండా అటు అసెంబ్లీ సెగ్మెంట్లో తిరగకుండా ఏం చేయకుండా కుసునకాడ జీతం తీసుకుంటూ సో అక్కడి కార్యకర్తలను మాత్రం కలుస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నేను ఎక్కడికి రావాలి అంటుండు. ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారంటే నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు సార్. ముఖ్యమంత్రిగా ఓడిపోయినావు. నీ ప్రభుత్వం నీ పార్టీ అధికారం లేదు అంతే. నువ్వైతే ఎమ్మెల్యేవే కదా. గా ఫామ్ హౌస్లో కూడా కూర్చోబెట్టి నిన్ను గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూర్చోమన్నారా? వాళ్ళ సమస్యలు పట్టించుకుంటున్నావా లేకపోతే అసెంబ్లీలో తిరుగుతున్నావా? లే. ఓడగొట్టి ఇంట్లో కూర్చొని పెడితే నేను ఏడికి రావాలి అంటుండు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరు చేయమంటే ఎట్లా? అగో అంటే అధికారం లేకపోతే పని చేయం. ముఖ్యమంత్రి కుర్చీలు అయితేనే పని చేస్తావా? కేసీఆర్ అన్న రావాలే రావే రావే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్రంలో మళ్ళీ పాదయాత్రలు ధర్నాలు కొట్లాటలు మొదలైనవి. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెసే. సో ఇవి మొదలైనవి అంటే ఇక్కడ ప్రజాపాలన మొదలైంది. ఓపెన్గా అంటే ధర్నాలు రాస్తారోకోలు కొట్లాటలు పాదయాత్రలు చేసే ఫ్రీడమ్ ఇవాళ ఈ సర్కార్లో ఉంది. నీ సర్కార్లో అది లేకుండే. రోడ్డు మీదకి ఎక్కితే అరెస్టులు ఉండే. ధర్నా చౌకులు ఎత్తేసిన చరిత్ర నీది. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెసే. రాష్ట్ర సంపదపై కొన్ని గుంటనక్కలు కన్నేసినాయి. మంచి పాలన కావాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలట. ఇలాంటి కుట్రలకు పసిగట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వ్యాఖ్యానించిండు కేసీఆర్ బాబు. ఒకసారి వద్దాం. పల్లెల నుంచి హైదరాబాద్కు బతికేందుకు వచ్చిన పేదలకు బీఆర్ఎస్ హయాంలో అండగా నిలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఇండ్లను కూలుస్తున్నదని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చేస్తుంటే కేసీఆర్ అన్న ఎక్కడున్నావు రావే రావే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు కదా, నేను ఎక్కడికి రావాలి? కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఇంకొకరు చేయమంటే ఎట్లా అవుతుంది? కేసీఆర్ పాలనలో 10 ఏళ్ళు ప్రశాంతంగా బతికామని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ పాదయాత్రలు ధర్నాలు కొట్లాటలు మొదలయ్యాయి. మన రాష్ట్రంలో ఎప్పుడూ ఇదే లొల్లా? ప్రశాంతంగా బతుకొద్దా? ప్రజలు ఇప్పటికైనా తెలివిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇంతవరకు తెలివిగా ఆలోచించలేదా? నీ కొడుకు చెప్పినట్టేనా? మీకు తెలివి లేదు, ఆంధ్రాలకు ఉన్నంత తెలివి లేదు. వాళ్ళు ఆలోచించి ఓట్లేస్తారు, వీళ్ళు ఆలోచించకుండా ఓట్లేస్తారు. మీరు మోసపోయారు, వీళ్ళ మంచిగా అయింది, వీళ్ళకు అనుభవిస్తున్నారు జనాలు. ఇవే శాపనార్థాలా? మనుషులు కాదా మీరు? బుర్రతో ఆలోచన చేయాలంటే తెలంగాణ జనాలకు బుర్ర లేదన్నా? ప్రశాంతంగా ఉన్న తెలంగాణను పాడు చేసుకునే ఆలోచనలు కాకుండా మన భవిష్యత్ తరాలను మరింతగా బాగు చేసుకునే దిశగా ఆలోచించాలని పేర్కొన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ నేతృత్వంలో 200 మంది బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు రామగుండం నుంచి ఎర్రవల్లి దాకా 180 కిలోమీటర్ల మేర వారం రోజుల పాటు చేసిన పాదయాత్ర శనివారం ముగిసింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నిర్వహించిన పాదయాత్ర ముగింపు సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టుల జలాలు అలుగులు పోశాయని, కానీ నేడు కాంగ్రెస్ తెచ్చిన చెరువులతో కరువుతో చెరువులు కుంటలు అడుగంటి ఎడారిగా మారాయనన్నారు. నిరుడు అదే రోజు నిండు కుండల్లా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులు ఇప్పుడు ఎందుకు ఎండిపోయాయో ప్రజలు తెలుసు అన్నారు. రాష్ట్రానికి ప్రధాన శత్రువు కాంగ్రెస్సే. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఎన్నో మోసాలు చేసింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ నేతలు రాష్ట్రానికి ద్రోహం చేస్తూనే ఉన్నారని చెప్పేసి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం, ఎంతో జాగ్రత్తగా నిలబెట్టుకున్నాం. ప్రజలు ఏమనుకున్నారో ఏమో కానీ కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో అది వాళ్ళ ఇష్టం. దాని ఫలితాన్ని లోకం చూస్తుంది, అనుభవిస్తున్నారట. అరే ఎంత దారుణంగా తయారయ్యారంటే వీళ్ళు. వ్యవసాయానికి నాణ్యమైన ఫ్రీ కరెంటు, పంట పెట్టుబడి సాయం, సాగునీరు, గిట్టుబాటు ధర వంటి వాటిని బీఆర్ఎస్ హయాంలో ప్రధానంగా తీసుకుని అమలు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే 10 ఏళ్ల పాటు రైతులు ఎలాంటి బాధలు లేకుండా బతకారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం వీటిని అందించడం కోసం ఖర్చుకు వెనకాడుతున్నదని మండిపడ్డారు. ఖర్చుకు వెనకాడకపోతే నీ లెక్క ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టమంటావా? అప్పులు చేసి తిప్పలు పడమంటావా? ఖర్చుకు వెనకాడుతుందట. నువ్వు రికార్డ్ బ్రేక్ చేసినావు. 7 లక్షల కోట్లతోటి అప్పుతోటి 7 లక్షల కోట్లతో అప్పు చేసినట్టు ఈయన కూడా ఇంకో 10 లక్షలు అప్పు చేయాలి. కాంగ్రెస్ ఇచ్చిన ఉచితాలు కూడా అమలు కావద్దనే చెప్తున్నాం మేము. ఆసంట చదువుకున్న వాళ్ళంతా అన్ని పథకాలు అమలు కావాల్సిన అవసరం లేదు, ఉచితాలు అమలు కావాల్సిన అవసరం లేదు. అందరూ ముఖ్యంగా ఈయన పాదయాత్ర ఏడికి పోయి ఆగింది, ఫామ్ హౌస్ కాడికి పోయి ఆగుతా. అది రైతుల కోసం పాదయాత్ర చేస్తే గా అసెంబ్లీ నడుతుంది, అసెంబ్లీ స్టేషన్ అసెంబ్లీ దాకా పోనుంటివి, ప్రజాభవన్ దాకా చేయనుంటివి, ప్రభుత్వం దృష్టి తీసుకుపోనుంటివి, ఇంకేదో రకంగా పోయి ఆమర నిరాహార దీక్ష ఉంటివి. ఇక్కడ పరేడ్ గ్రౌండ్ ఇక్కడ జాగా ఇప్పుతాడు. ఈ కాంగ్రెస్ సర్కారులో ఎవరైనా ధర్నాలు చేయొచ్చు, ఎవరైనా రాస్తారోకలు చేసుకోవచ్చు, టెంట్ వేసుకొని ఆమర నిరాహార దీక్షలు కూడా చేయొచ్చు.
గత 10 ఏళ్ల సర్కారు లెక్క నిర్బంధాలు ఏం లేవు, ఇబ్బందులు ఏం లేవు, ధర చౌకులు ఏం ఎత్తేయలే. ఆయననే పని లేక ఖాళీగా ఫామ్ హౌస్లో వంటుంటున్నాను ఆయన అంటే మీరు అంతా వేసుకొని పోయి బుక్కడంతా మంచిగా తిని తిన్నారా సరిపోయిందా మళ్ళీ ఇంక తండిపోయా అన్న. 10 ఏళ్ళు బగ్గ తిరుగుడు అలవాటు అయింది. కేసీఆర్ పెట్టే భోజనం దొరకక ఆగమయ్యారు వాళ్ళు అంతకంతే. పోయి భోజనాలు చేసి అయితే వచ్చారు. మొత్తంగా ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నేను ఎక్కడికి రావాలి అని కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఒకరికి చేయమంటే ఎట్లా అని చెప్పేసి కేసీఆర్ బాబు అంటుండు.